అప్పు ఇచ్చి విరోధి కావడం కంటే అడగగానే లేవు ఉంటే ఇచ్చేవాడిని అని చెప్పేవాళ్లే సుఖంగా ఉన్నారు ఈ రోజుల్లో. అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి. లేదా ఆ కాంతిని ప్రతిబింబించగలిగే అద్దంగా అయినా మారాలి. జీవితంలో నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావో వారి వల్లే ఎక్కువ బాధపడతావు. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చటం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు. అలాగే నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేహించడు. ఒక్క అడుగు ప్రారంభిస్తే 1000 మైళ్ల ప్రయాణమైనా పూర్తి అవుతుంది. సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేదు. పనివంతులు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తారు. బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తారు. మనం ఎప్పటికీ గుర్తిండిపోవాలంటే చదవదగిన పుస్తకాలు రాయాలి. లేదా రాయదగిన పనులు చేయాలి. నీవు ఎప్పుడు పొందనిది నీకు కావాలంటే నీవు ఎప్పుడు చేయని కృషి చేయాలి. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినప్పుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. అర్థరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. నీకు సహాయం చేస్తున్న వారిని మరువకు. నిన్ను ప్రేమిస్తున్న వారిని ద్వేషించకు. నిన్ను నమ్ముతున్న వారిని మోసం చేయకు. మీకున్న ఆస్తిని చూసి ధైర్యపడకండి. కూర్చొని తింటే కొండలు కూడా కరుగుతాయి. మీకున్న అందాన్ని చూసి ఆనందపడకండి. పూజకి పనికి రాని పువ్వు ఎంత వికసించినా దండగే. మీ కళ్ల ముందున్నది చూసి ఇష్టపడకండి. ఎంత ఇష్టపడినా మనకి అందవు. కొన్ని కడవరకు ఎంత సంపాదించినా బయటపడకండి. నవ్వుతూ నాశనం చేసేవాళ్లు మీ పక్కనే ఉంటారు. మీ పతనం వరకు. మీకు ఏమీ లేదని బాధపడకండి. తక్షణమే బ్రతకటానికి దారిని వెతకండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలో ఆత్మధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. గుర్తుంచుకోండి, అహం వలన ఏర్పడే చీకటి అసలు చీకటి కంటే భయంకరమైనది. అందువల్ల అహంకారాన్ని వీడండి. కాలాన్ని ఖాళీగా గడిపేస్తూ పోతే గతం అవుతుంది. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటేనే చరిత్ర అవుతుంది. పడిపోతే పట్టించుకోరు, ఎదిగితే ఓర్చుకోరు, ఇతరులు మెచ్చుకుంటే జీర్ణించుకోలేరు. మన ముందు ఒకలా వెనుక ఒకలా మాట్లాడతారు. అలాంటి వాళ్లే మన చుట్టూ ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి అనుభవం లైఫ్లో ఎక్కడో ఒక చోట తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం ఉచితంగా రాదు, అనుభవిస్తే తప్ప. బాధ ఎప్పుడూ మన వద్ద లేని వాటి గురించే ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్న వాటి గురించి ఆలోచిస్తేనే సంతోషం అంటే ఏంటో తెలుస్తుంది. కంటితో చూసే ప్రతి దృశ్యానికి, చెవితో విన్న ప్రతి మాటకు 2 కోణాలు ఉంటాయి. ఏదైనా నువ్వు స్వీకరించే దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. గుర్తుంచుకోండి, అహం వలన ఏర్పడే చీకటి అసలు చీకటి కంటే భయంకరమైనది. అందువల్ల అహంకారాన్ని వీడండి. నిప్పుకి సుత్తికి భయపడినట్లయితే ఇనుము ఎప్పటికీ కత్తి కాదు. నీ లైఫ్ కూడా అంతే. నిప్పులా నిన్ను కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు. వాటిని అధిగమించగలిగితే విజయం నీదే. నీలోని బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకు. ఎందుకంటే అది నిన్ను జీవితంలో ముందుకు వెళ్లనివ్వకుండా చేస్తుంది. అందుకే ఎప్పుడు నీలోని బలాన్ని నమ్ముకో. అది ఎప్పుడు నిన్ను ఓడిపోనివ్వదు. లైఫ్లో వెలకట్టలేని పాఠాలను నేర్పేది ఈ 3 విషయాలే. 1.
ఆకలితో ఉన్న కడుపు 2. డబ్బులేని జీవనం 3. విరిగిపోయిన మనసు. ప్రతి రాయిలోనూ ఒక శిల్పం ఉంటుంది. దానిని సుత్తితో కొట్టాలి, ఉలితో చెక్కాలి, అప్పుడు రాయిలో నుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో అతీతమైన శక్తి దాగుంటుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు. శీతాకాలంలో చలిని, ఎండాకాలంలో ఎండని చీదరించుకుంటాం. తీరా కాలం మారితే శీతాకాలంలో ఎండని, ఎండాకాలంలో చలిని కావలనుకుంటాం. కాలం మారితే తప్ప కాలం విలువ తెలియదు. అలాగే దూరం అయితే తప్ప ఒకరి విలువ ఇంకొకరికి తెలియదు. నీవు కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు, నీవు అధికంగా మాట్లాడితే ప్రశాంతత కోల్పోతావు, నీవు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతావు, నీవు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు, నీవు బద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతావు, నీవు ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు. వెలుగే లేదని చీకటిలోనే ఉండిపోకూడదు, చిరునవ్విక రాదని వేదనతోనే సర్దుకుపోకూడదు, ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనుకడుగు వేయకూడదు, నీ ధైర్యముతో భయాన్ని దాటి ముందుకు పోవాలి. ఈ సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే మనం ఎదురుగా ఉన్నంతసేపు నీ గురించి మంచిగానే మాట్లాడతారు, ఒకవేళ నీవు పక్కన లేకపోతే నీపై లేని వాటిని కూడా కల్పించి చెప్తారు. ఇదే నేటి సమాజం తీరు. మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవటానికి మీ దారిని మీరే ఏర్పరచుకోవాలి. ఎదుటివారి సహాయం కొరకు ఆశిస్తే మీకు నిరాశే మిగులుతుంది. మనం మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్లేవాడు ముందుగా నరికేది నిటారుగా, సాఫీగా ఉన్న చెట్లనే. ఈ దునియాలో అత్యంత కష్టమైన పనులు 3 1 రహస్యాన్ని కాపాడడం, 2 అవమానాన్ని మరిచిపోవడం, 3 సమయాన్ని సద్వినియోగం చేయడం. ఒక మగవాడి గెలుపుకైనా ఓటమికైనా ఒక ఆడది కారణం అన్నది ఎంత నిజమో ఒక ఆడదాని ఆనందానికైనా కన్నీటికైనా మగాడు కారణం అన్నది అంతే నిజం. కొంతమంది వ్యక్తులు ఎదుటివారు బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు. తాము తప్పులు చేసి ఎదుటివారి మీద నెట్టేస్తారు. ఇదే ఈ రోజుల్లో కొందరి మనుషుల మనస్తత్వం. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని నావలాంటిదే. లక్ష్యాన్ని చేరే క్రమంలో తప్పులు దొర్లుతున్నాయని బాధపడకండి. లక్ష్యం ఉన్నవాడు ఒక్క తప్పు చేస్తే ఏ లక్ష్యం లేనివాడు ఒక 100 తప్పులు చేస్తాడు. అందుకే కొన్ని లక్ష్యాలను కలిగి ఉండడం ఎప్పుడూ మంచిదే. ఒక గింజను పండించడానికి రైతు పడే కష్టం బిడ్డని కనడానికి తల్లిపడే పురిటి నొప్పులకి ఏమాత్రం తీసిపోదు. మనుషులందరూ భూమి మీద తిరుగుతారంతే, రైతు మాత్రమే భూమిని భుజాలపై మోస్తాడు. ఎవరెంత ఎత్తుకు ఎదిగినా నేలమీద ఆధారపడే ఉండాలి, నేల మాత్రం రైతుమీద ఆధారపడే ఉంటుంది. రాజెప్పుడు రైతు అవ్వలేడు కాని రైతెప్పుడు రాజే. మనం ఒక్కొక్కసారి మోసపోవడం వల్ల కూడా మేలే జరుగుతుంది. లైఫ్లో ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అనే జీవిత సత్యం తెలుస్తుంది. మనకు కావలసిందేప్పుడు తేలిగ్గా దొరక్కపోవచ్చు, దొరికినా మనకు అనుకున్నంత ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. ఇచ్చినా అది ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. అశాశ్వతమైన జీవనంలో దొరకని శాశ్వతం కోసం వెతకడమే జీవితం. మీకు ఒకడు చెడు చేసినంత మాత్రాన మీరు మళ్ళీ వాడికి చెడు చేయనవసరం లేదు. వాడే చెడిపోతాడు. ఎలాగంటే కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కాసేపు తర్వాత నీరు తేరుకొని కొలను నిర్మలమవుతుంది, కాని అట్టడుగుకు చేరిన రాయి అడుగునే ఉండిపోతుంది. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు వాల్యూ కట్టలేము. కాని వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. తాను గొప్పగా జీవిస్తున్నాని, తోపు తురుములమని నీ హుందాతనాన్ని తెలపడానికి వేరొకరిని హేళన చేస్తూ మాట్లాడకు. అది సంస్కారం, సభ్యత లేనివారు చేసే పని. ఈ సొసైటీలో కొందరు వాళ్ళు ఏం చేస్తున్నాం అనే దానికన్నా ఎదుటివాళ్లు ఏం చేస్తున్నారు అనే దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మీ మేలు కోరేవాడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. మీకు కీడు చేసేవాడు మిమ్మల్ని ప్రశంసిస్తాడు. నిజాయితీపరుడిని నమ్మితే మీకు ప్రగతి ఉంటుంది, భజన సంఘాన్ని నమ్మితే అధోగతి పాలవుతారు.
ఎదుటివారిని నీవు పెట్టే బాధ, నీవు తీసుకున్న అప్పుకు వడ్డీ వలె పెరిగి పెరిగి నీ దగ్గరకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఒక్క అడుగు ప్రారంభిస్తే 1000 మైళ్ల ప్రయాణమైనా పూర్తి అవుతుంది. మనకున్న సంపదతో సంతృప్తి పడొచ్చు కాని మనకున్న జ్ఞానంతో సంతృప్తి పడకూడదు. బాధ బయటకు చెప్పుకుంటే భారం తగ్గిపోతుంది అనేది అబద్ధం. చులకన అయిపోతాము అనేది నిజం. మీకు ఒక విషయంలో పూర్తి అవగాహన లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే మంచిది. మీ కష్టంలో ఎవ్వరినీ సహాయం అడగకండి. సమాధానంగా సలహాలే వస్తాయి. పైగా వాటిని పాటించలేదనే నిందలే మిగులుతాయి. విజయం సాధించాలి అంటే మొదట నీవు చేసే పనిని ప్రేమించు. అప్పుడే విజయం నీ వెంట పరుగులు తీస్తుంది. ఆశించినంత చేయలేకపోవడం, చేయలేనంత ఆశించడం రెండూ తప్పులే. మొదటిది మీలోని అసమర్థతను సూచిస్తే, రెండోది మీలోని అత్యాశని బయటపెడుతుంది. కళ్ళు మసకగా కనిపిస్తే కళ్ళని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది కాని అందరూ తప్పుగా కనబడుతుంటే శుభ్రం చేసుకోవలసింది అంతరంగాన్ని. తెలివైన వాడిని బలంతో కొట్టాలి, బలమైన వాడిని తెలివితో కొట్టాలి. అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది. శ్రమ అనేది బావిలో నీరు లాంటిది. రోజు స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావినే నమ్ముకోవాలి. కష్టం అనేది దేవుడిచ్చిన వరం. సుఖం అనేది మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది. సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది. ఎప్పుడైతే అనుమానం ప్రవేశిస్తుందో అదే ద్వారం నుండి ప్రేమ, నమ్మకం బయటికి వెళ్తాయి. బంధాలు బీటలు వారుతాయి. మీరు జీవితంలో ఎదురయ్యే ఏ వ్యక్తిని మీరు చిన్నచూపు చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు జీవితంలో మీకు మరోసారి ఎదురుపడవచ్చు. అప్పుడు వారు మీకన్నా గొప్ప స్థానంలో ఉంటే మీరే తలదించుకోవాల్సి వస్తుంది. అందంగా ఉన్నవారితో కంటే మన చుట్టూ ఉన్నవారిని ఆనందపరిచే వారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది. చుట్టం అని చెప్పుకోవడానికి రక్త సంబంధమే ఉండక్కర్లేదు. సంతోషాన్ని రెట్టింపు చేయడానికి, బాధను తగ్గించడానికి, కష్టంలో తోడుగా నిలబడడానికి, నేనున్నానని భరోసా ఇచ్చే ప్రతి ఒక్కరూ మన చుట్టమే. ఏడాదికి ఒకసారే పండగ వస్తుంది కాని మనసుకు నచ్చినవారు మనసారా ప్రేమగా మనతో మాట్లాడితే ప్రతిరోజు పండగే. మన లైఫ్ చాలా కఠినమైనది. కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి ఉంటుంది. నిలబడగలిగినవాడే తనను నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు. నీవు అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకాలు. కానీ ప్రేమ ఈ మూడింటికన్నా అత్యావశ్యకం. రేపటి రోజుపై ఆశ అనేది లేకపోతే నిన్నటి రోజు నిరాశకి అంతం లేదు. నిన్నటి రోజు నిరాశకి కారణం లేకపోతే రేపటి రోజు ఆశకి పునాది లేదు. పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి ఉంటుంది. కాని ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడు దుర్భరంగా ఉంటుంది. నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు బలపడతాయి. ఒక మనిషికి కలిగే కష్టాలు రెండు. ఒకటి నిన్ను బాధించేది, మరొకటి నిన్ను మార్చేది. నీ క్యారెక్టర్ గురించి ఎవ్వరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరొకరికి సర్టిఫికెట్ ఇచ్చేంత గొప్పగా ఇక్కడ ఎవ్వరి క్యారెక్టర్ లేదు. దూరం నుంచి చూస్తే అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. మన జీవితం కూడా అలాంటిదే. అవతల వారికి అందంగా, అద్భుతంగా కనిపించవచ్చు. కానీ అసలు ఏం జరుగుతుందో ఎదుర్కొనే వాడికే తెలుస్తుంది. నీ ఎదుటివారికి ఏం తెలుసులే అని అనుకోవడం నీ అమాయకత్వం. అంతా నాకే తెలుసు అని అనుకోవడం నీ మూర్ఖత్వం. ఎంత అందంగా ఉండి ఏం లాభం మంచి మనసు లేనప్పుడు? ఎంత డబ్బు ఉండి ఏం లాభం మంచి బుద్ధి లేనప్పుడు? ఎంత చదువు ఉండి ఏం లాభం మంచి సంస్కారం లేనప్పుడు?
ఎంత పదవి ఉండి ఏం లాభం. మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు. గుర్తుంచుకోండి, ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నము కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. గెలుపు అనేది నీడలాంటిది. ఆగి పట్టుకోవాలని ప్రయత్నం చేయకండి. ఆగకుండా మీ దారిన మీరు నడవండి, అది మిమ్మల్ని అనుసరిస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, వెలుతురు అనే సత్యం వైపు నడిస్తేనే గెలుపు నీడ నీ వెంట వస్తుంది. నీవు ఏదైనా విషయంలో విజయం సాధించలేదు అంటే నీవు దాన్ని సాధించడానికి అస్సలు ప్రయత్నించినట్టు లెక్క. ఎందుకంటే నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు. మీ ముందు నిజాయితీ పరులుగా నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వే వాళ్లను గుర్తించలేకపోతే వెనుకటి గతం, ముందటి భవిష్యత్తు మట్టి పాలవుతాయి. మీరు ఒక 100 రూపాయలు సంపాదించినప్పుడు పలురకాల వాళ్లు మీకు పరిచయమవుతారు. అదే ఒక 100 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్లలా మీకు దూరంగా పారిపోతారు. మిమ్మల్ని నలుగురు మెచ్చాలని ఎప్పుడూ అనుకోకండి. మీకు మీరు నచ్చితే చాలు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. కానీ మీరు చేసే మంచి పని శాశ్వతం. మీ వ్యక్తిత్వం శాశ్వతం. అందరికీ నమస్కారమండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నదికే నన్ను కూడా ప్రోత్సహించిన వారు అవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది. మీ సంతానానికి 5 ఏళ్లు వచ్చే వరకు వారిని చాలా ప్రేమగా చూసుకోండి. ఆ తరువాత 5 ఏళ్లు ఏదైనా తప్పు చేస్తే వారిని కఠినంగా దండించండి. కానీ 16 ఏళ్లు రాగానే మీ స్నేహితుడి మాదిరిగా చూసుకోండి. అలా పెరిగి పెద్దైన పిల్లలే మీ జీవితంలో మీకు అత్యంత ఆత్మీయులైన సన్నిహితులుగా మీ జీవితాంతం కలిసి ఉంటారు. మరి అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్లేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా. మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు, కాని జన్మతః కాదు. మంచి పుస్తకాలు మనిషికి జ్ఞానాన్ని కలిగిస్తాయి. చెత్త పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం ఉండదు. అంధుడి ముందు ఉంచిన అద్దం మాదిరిగా. భగవంతుడు విగ్రహాల్లో ఉండడు. మీ భావాలే భగవత్ స్వరూపం. మీ మనసే దేవాలయం. పూల వాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది. కాని మనిషి మంచితనం మాత్రం 4 దిక్కులకు వ్యాపిస్తుంది. అధైర్యం ఆవహిస్తోందని లేసిమాత్రం అనుమానం వచ్చినా సరే ఎంతమాత్రం ఉపేక్షించవద్దు. దాన్ని మొగ్గలోనే తుంచేయండి. లేకపోతే మొదటికే మోసం. పని మొదలు పెడితే ఆపవద్దు. మధ్యలో వదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. పని మొదలు పెడితే ఆపవద్దు. మధ్యలో వదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. ఎందుకు ఈ పని చేస్తున్నాను? దీనివల్ల ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టవద్దు. ఎవడు కూడా ఎలాంటి స్వార్థం లేకుండా మరొకడితో జట్టు కట్టడు. ఏ ప్రయోజనం ఆశించకుండా ఉట్టిగా స్నేహం చేస్తున్నానని ఎవడైనా చెబితే దాన్ని నమ్మినవాడే శుద్ధ అప్రయోజకుడు. సింహంలాగా జీవించండి. ఎందుకంటే నోరులేని మేకల్ని బలి ఇస్తారు, కాని సింహాల్ని బలి ఇవ్వరు. గుర్తుంచుకోండి. చీటికి మాటికి మనమీద అలిగి గొడవ పడే వాళ్ల మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలే కాని అలాంటి వాళ్లతో బంధం చాలా అద్భుతంగా ఉంటుంది. లైఫ్లో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకుంటే మోసం మొదలవుతుంది. లైఫ్లో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకుంటే మోసం మొదలవుతుంది. ఈ లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. అలాగే నీ లక్ష్యానికి కృషి తోడైతే నీ ఆత్మవిశ్వాసం, విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. గాయం గట్టిగా తగిలినప్పటి నుంచి మనసు మెత్తగా ఉండడం మానేసింది.
కష్టాలు అందరికీ ఉంటాయి కానీ అందరికీ ఉన్న కష్టాలు ఒకేలా ఉండవు. కొందరు తమ కష్టాలను కన్నీటితో చెబుతారు, మరికొంతమంది చిరునవ్వుతో కప్పేస్తారు. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనల్ని అయినా మంచి వైపుకు మళ్లిస్తుంది. కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనల్ని కలుషితం చేస్తుంది. నీ జీవితంలో నీకు ఎదురయ్యే వారంతా నీ గురువులే. మంచివాళ్లు పాఠం నేర్పుతారు, చెడ్డవాళ్లు గుణపాఠం నేర్పుతారు. వర్షం కురిసి వెలిసాకే ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు, సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. పోరాడవలసి వస్తే సింహంతో పోరాడండి. ఓడినా చివరికి వీరుడిగా మిగులుతారు. బురదలో దోర్లె పందితో పోరాడకండి. వంటి నిండా తరువాత దురద మాత్రమే మిగులుతుంది. నీ అదృష్టం బాగుంటే పులి కూడా నిన్ను నాకి వదిలిపెట్టేస్తుంది. నీ అదృష్టం బాగుండని రోజు దారిన పోతున్న గొర్రె కూడా నిన్ను కొమ్ములతో పొడిచి చంపేస్తుంది. నీవు ఎవరికోసం ఏడవకు. నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు నీవారు కారు. నీ వాళ్ళు అయితే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు. మౌనంగా ఉండడమంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, వాదించడం ఇష్టం లేక. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే. నిద్రపోనివ్వని, సర్దుకుపోనివ్వని ఆలోచనలు యుద్ధంతో సమానం. మాటలు రాని వాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఎంత ఓపికతో ఉంటే అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశాంతి, ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ. పుస్తకంలో ఒక పేజీని పదే పదే చదువుతుంటే ఎప్పటికీ చివరి పేజీకి చేరలేం. జీవితం కూడా అంతే. నిన్నటి చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ కూర్చుంటే అందమైన ఈ రోజును ఆస్వాదించలేం. కడుపు కట్టుకుని సంపాదించు, అది నీ బిడ్డలకు మంచిది. అంతేకాని ఒకరి కడుపు కొట్టి సంపాదించకు, ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితమంటే.